ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నీతిరాజు ఉదయించి నీతిరాజ్య పరిపాలన మొదలు పెడతాడు. అప్పుడు జనులందరూ న్యాయ పరిపాలనలో ఉంటారు, సుఖ శాంతులతో నెమ్మదితో ఉంటారు. ఇది దేవుడిచ్చే అభయం. నా జనులు, నా ప్రజలు అని దేవుడు చెప్పడం వల్ల తన యొక్క సొంత ప్రజలు అయిన మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మరి ఒకసారి గుర్తు చేసుకోగలం. నా ప్రజలు, నా సొంతం అన్నప్పుడు ఆయన మనకి ఎటువంటి అపాయము, ఎటువంటి నిందలు, శోధనలు రాకుండా ఆయనే భద్రంగా కాపాడుకుంటాడు. మనము చిన్న అలజడులకు తొందరపడతాం, కానీ నా ప్రజలు అని చెప్పుకుంటున్న వారిని ఎప్పుడు అంత భద్రంగా కాస్తాడు అన్నది ఈ వాక్యం ద్వారా అభయం మనకి తెలియపరచబడుతుంది. దేవుడు ఎంతగా మనల్ని భద్రపరుస్తాను, మీకు క్షేమం దయచేస్తానని చెప్తున్నప్పుడు అన్ని విధాలుగా విశ్రమ స్థానము, ఆశ్రయ స్థానము మరియు నివాస స్థానములు ఏ ఒక్కటి కూడా కొదువు లేకుండా మనకి దేవుడిచ్చే ఆశ్రయం కనపడుతుంది. విశ్రమము మనకి ఆందోళనలు, మన చుట్టూ ఆందోళనలు, టెన్షన్స్, ప్రెషర్స్. ఆయన ఏమంటున్నాడంటే నీటి కాలువల దగ్గర పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఖచ్చితంగా ఆశ్రయం దొరుకుతుంది. ఎవరు నన్ను ఈ శ్రమలో పట్టించుకోరు, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు నన్ను పట్టించుకోరు అన్నటువంటి పరిస్థితి మనకు రాదు. తప్పకుండా మనకు ఆశ్రయం దొరుకుతుంది. మన గురించి ఆలోచించేవారు ఒకరు ఉంటారు. మనకి శాంతి కలుగుతుంది, సుఖం జరుగుతుంది. అన్నీ కూడా మనకు కావాల్సినవి సమకూర్చబడతాయి. ఏ లోటు ఉన్నది అన్నది తెలియదు అన్నటువంటి విషయంగా ఇక్కడ వాక్యము ద్వారా మరి ఒకసారి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నీతిరాజు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఎంతో హెచ్చించాలని ఆలోచించే దేవుడు. కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి ఆయన రాజ్య పరిపాలనలోనే ఆయనకి లోబడి ప్రతి ఒక్కరిని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క న్యాయ పరిపాలన ప్రభా మేము అంగీకరిస్తున్నాం ప్రభా, నీకు లోబడుతున్నాం ప్రభా, నీ చిత్తానికే లోబడుతున్నాం. నా ప్రజలను నువ్వు మా గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వాడవు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు క్షేమకరమైన, సుఖకరమైన, నివాసకరమైన స్థానాలు ఏర్పరుస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.